వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ఇంట్లో మన చేతులతో వినాయకుడికి గుడి అనేది ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దాం. అలాగే వీడియో వచ్చి చివరి వరకు చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. లైక్ చేసుకోండి. మన ఇంట్లో నోట్ బుక్లు ఉంటుంది కదా, ఆ అట్టని మనం ఇలా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని ఇంట్లో పెవికలు ఉంటుంది కదా, అది లైట్గా వేసి అతికించుకోవాలన్నమాట. అతికించుకొని ఒక 2 నిమిషాలు ఆరబెట్టుకుంటే చాలు. అలా ఆరబెట్టుకుంటే మన ఇంట్లో గోల్డ్ పేపర్ ఉంటుంది కదా, గిఫ్ట్ పేపరు, ఆ గిఫ్ట్ పేపర్ని కూడా మనం ఇలాగే అతికించుకోవాలన్నమాట. ఇలా అతికించుకోవాలన్నమాట. అతికించుకున్న తర్వాత మనం లైట్గా పైన ఆ గోల్డ్ పేపర్ని లైట్గా అలా చుట్టుకోవాలన్నమాట. చుట్టుకున్న తర్వాత ఇలా ఆ పక్కన పెట్టేసుకుంటాం. తర్వాత వైట్ పేపర్ ఉంటుంది కదా, వైట్ పేపర్ని మనం అలా రోల్ చేసుకొని అతికించుకోవాలన్నమాట. అతికించుకున్న తర్వాత మన ఇంట్లో గోల్డ్ టేప్ ఉంటుంది కదా, ఆ గోల్డ్ టేప్ను కూడా అలా చుట్టుకొని అతికించుకోవాలన్నమాట. ఇలా చుట్టుకొని అతికించుకోవాలన్నమాట. అతికించుకొని మన ఇంట్లో నూళ్ళు లేదా దారం, రబ్బర్ బ్యాండ్ ఉంటే కూడా మనం రబ్బర్ బ్యాండ్ని కూడా బాగా పైన టైట్గా అలా వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత గోల్డ్ టేప్ ఉంటుంది కదా, ఆ టేప్ని ఆ నూనె తెలియకుండా ఉండడం కోసం అతికించుకొని అలా పైన అనేది కట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, అలా టేప్ను కూడా అతికించుకోవచ్చు. గోల్డ్ టేప్ను కూడా మనం అతికించుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా నూనె తెలియకుండా ఉండడం కోసం గోల్డ్ టేప్ని అతికించుకోవాలి. ఇలా అతికించిన తర్వాత సిల్వర్ టేప్ను కూడా మనం అలాగే అతికించుకోవచ్చు అన్నమాట. ఇలా అతికించుకున్న తర్వాత చూసారు కదా, మనకి ఇంట్లోనే మన చేతులతో ఇలా మనం తయారు చేసుకోవచ్చు. అదే మరి ఇంట్లో కలర్ పేపర్లు ఉంటుంది కదా, కలర్ పేపర్లను కూడా మళ్ళీ మధ్యలో అలా కట్ చేసుకొని కోన్ షేప్లో అలా ఫోల్డ్ చేసి అలా అతికించుకోవాలన్నమాట. మన ఇంట్లో అతికించుకున్న తర్వాత ఇది కూడా అలా అతికించుకొని ఒక 2 నిమిషాల్లో ఆరపెట్టుకోవాలన్నమాట. ఆరపెట్టుకున్నారంటే మనకి ఇంట్లో ఏ కలర్ పేపర్లు ఉంటే అలాగే ఆ కలర్ పేపర్ని ఇలాగే మనం అలా తయారు చేసి పెట్టుకోవాలన్నమాట. తయారు చేసి పెట్టుకున్న తర్వాత చూసారు కదా, ఇదే మరి మనకి ఎలా కావాలనో అలా కలర్ డిజైన్లో మనం చేసి పెట్టుకుని అలా మనం రెడీ చేసుకోవచ్చు అన్నమాట. మనం అలా తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, అదే మరి సిల్వర్ టేప్ను కూడా లైట్గా అలా పైన అతికించుకోవాలన్నమాట. అతికించుకున్నారు కదా, చూసారు కదా, మన ఇంట్లో మన చేతులతో మన వినాయకుడికి అందంగా మనమే తయారు చేసుకోవచ్చు అన్నమాట. చూడ్డానికి చాలా అందంగా ఉంది కదా. ఇలాగే మన ఇంట్లో కూడా మనం తయారు చేసుకోవచ్చు. అలాగే మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు కూడా తప్పకుండా యూస్ అవుతుంది. మన ఇంట్లో వినాయకుడికి ఇలాగే మనం తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు తప్పకుండా యూస్ అవుతుంది. అలాగే మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి.